నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుండి ఎన్నికల సంసిద్ధత తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ ఇప్పటికే తొలగించి ఉండాలన్నారు. అలాగే వివిధ పబ్లిక్ ఆస్తులైన బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన ప్రకటనలు, గోడపై రాతలు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని మీనా ఆదేశించారు. సి విజిల్ మానిటరింగ్, ఫిర్యాదుల సత్వర పరిష్కారం, వార్తాపత్రికల్లోని ప్రధాన ఫిర్యాదులు, 24 గంటల్లో తీసుకున్న చర్యలు, ఫిర్యాదుల నిర్వహణ, అప్లికేషన్, నివేదిక నిర్వహణ, వాటి స్థితి నివేదికలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన రోజువారీ నివేదికలను ఎప్పటికప్పుడు పంపించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీకాంత్, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ నెల 18 నుంచి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు నిర్ణీత సమయానికంటే అరగంటకు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర కోరారు. ఉదయం 9:30 పరీక్షలు ప్రారంభమవుతాయని, 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఒంగోలులోని సమగ్ర శిక్షా కార్యాలయ సమావేశపు హాలులో ఫ్లయింగ్ స్క్వాడ్, సి కేటగిరీ కస్టోడియన్స్, మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీ చేస్తూ ఎక్కడికక్కడ కాపీయింగ్కు అవకాశం లేకుండా పకడ్బందీగా ఉండాలని కోరారు. సి కేటగిరీకి సంబంధించి జిల్లాలో 37 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, ఆ కేంద్రాల విషయంలో సంబంధిత కస్టోడియన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజురాణి, మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళేశ్వరరావు, మెప్పాపీడి తేళ్ల రవికుమార్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఝాన్సీ, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, డీసీఈబీ సెక్రటరీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా అబ్జర్వర్ ప్రసన్న కుమార్ పాల్గొని పలు సూచనలు చేశారు. మన ఎవరైనా సరే ఎగ్జామినేషన్లో ఎవరైతే డ్యూటీలో ఉన్నామో వాళ్ళందరం కూడా ఐడి కార్డ్ కంపల్సరీ ఉండాల్సిందే. ఎవరు ఎన్ని తెలియదో ఐడి కార్డు మన దగ్గర మనం ఇచ్చినటువంటి సిఎస్ లెవెల్కి ఎలాగా మనం ఇస్తాం, న్యూస్ బ్యాగ్స్ కూడా అదేవిధంగా ఐడి కార్డ్ కంపల్సరీ ఉంచారు. మరి ఇంతవరకు తీసుకున్న సమయం మీరందరూ ఇంకా ఫస్ట్ నుండి మనం ఇంత అవేర్నెస్ మన పీడీ గారు చెప్పినట్టుగా అవేర్నెస్ అంటే బిఫోర్ కండక్ట్ ఎగ్జామినేషన్, డ్యూరింగ్ ఎగ్జామినేషన్కి, ఆ నెక్స్ట్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్, ఈ 3 పార్ట్స్ కూడా మనం అంతా కూడా ఎక్స్పీరియన్స్గా మనం ఉన్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణం రావాలి. ఎగ్జామినేషన్ స్మూత్ అట్మాస్ఫియర్గా సంపూర్ణంగా నిర్వర్తించాలి. ఇది చేస్తాం. ప్రతి ఒక్కరికి మరి ఇప్పటివరకు చెప్పినటువంటి విధానంలో మరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా చేసేటువంటి ప్యాకింగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఎక్కడ పంపించాలి అడ్రస్ కానీ, దాన్ని ప్రాపర్గా చేర్చి పోస్ట్ చేసేంత వరకు ఎవరి డ్యూటీ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయే విధానంలో వెళ్ళకుండా మన సొంత అవసరాలు లేదా ఇంకోటి కూడా కాకుండా మొత్తంగా మనం వెళ్ళిన దగ్గర జరుగుతున్నవన్నీ కూడా ఎంటైర్ ప్రాసెస్ అంతా క్లోజ్ అయిపోయి సేఫ్గా అన్ని సరిపోయినటువంటి ఇన్షూర్ చేసుకున్నంత వరకు కూడా ఏ రోజు ఆ రోజు అందరూ చేసిన పని ఇది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనే విధానంలో ఉండదు. ఈ పనిలోకి ఎవరు ఇన్వాల్వ్ అయితే ఈ పని అంతా మనదే అనే విధంగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా చేసేటువంటి పని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా ఇతరులకు ఎవరికైనా డ్యూటీ చేసినప్పుడు వాళ్ళు అందరూ కూడా ఇది మన పని విధంగా
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి ఓటరు తమ ఓటును నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించనున్నట్లు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రావణ్ నాయుడు కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగర కార్పొరేషన్ పరిధిలో 206 పోలింగ్ కేంద్రాలు, రూరల్ ప్రాంతంలో 53 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం రైజ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి భద్రపరచనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా ఎలాంటి లోపాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ బూతులకు రాలేని దివ్యాంగులకు, వయోవృద్ధులకు ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఓటింగ్ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. సమావేశంలో తహసీల్దార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 16వ తారీఖు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మన షెడ్యూల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ షెడ్యూల్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ స్టేటు మన ఒంగోలు జిల్లా 4th ఫేజ్లో వచ్చింది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది 18/4/2024 ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ అనేది 25/4/2024 ఉంటుంది. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 26/4/2024 ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్ 29/4/2024 ఉంటుంది. డేట్ ఆఫ్ పోల్ 13/5/2024. అవర్స్ ఆఫ్ పోల్ 7 to 8 ఉంటుంది. 7 AM to 5 PM ఉంటుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 4/6/2024. డేట్ బిఫోర్ విచ్ ఎలక్షన్ షల్ బి కంప్లీటెడ్ 6/6/2024. ఈ యొక్క షెడ్యూలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది నిన్న సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మనము అనేక టీమ్స్ని ఎంసీఎంసీ టీము, ఎంసీసీ టీము, ఇట్లా సెక్టరల్ ఆఫీసర్సు, మరి ఎస్ఎస్టీ టీమ్స్, విఎస్టీ టీమ్స్, మరి పోలీస్ ఆఫీసర్స్, ఇలాగ టీమ్స్ వైజ్గా డిప్లాయ్ చేయడం జరిగింది. మరి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని మరి ఎక్కడన్నా బ్రేక్ చేసి ఎక్కడన్నా అవాయిడ్ చేస్తే విజిల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విజిల్లో మన ఎవరైతే కంప్లైంట్ చేసి సందర్భాలు వాళ్ళు డైరెక్ట్గా మన డిఈఓ ఆఫీస్లో ఎలక్షన్ కంట్రోల్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆర్ఓ మరి మన ఒంగోలు జిల్లా ఒంగోలు కాన్స్టిట్యున్సీ, ఒంగోలులో 8 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఒంగోలు కాన్స్టిట్యున్సీకి ఒంగోలు ఆర్డీఓ గారు నేను జీవి సుబ్బారెడ్డి నా పేరు, నేను ఆర్ఓని. మరి దీన్ని నాకు సహాయంగా ఏఆర్ఓస్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, ఒంగోలు తహసీల్దార్ సుజన్ కుమార్, తర్వాత ఒంగోలు మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు గారు, ఒంగోలు రూరల్ ఎంఆర్ఓ హేమంత్ కుమార్ గారు, వీళ్ళు నాకు సహాయంగా ఉంటారు. డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు. రెండోది మనకి ఎలక్షన్ ఓటర్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రావు అండ్ నాయుడు కాలేజీ ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ ఎలక్షన్ పార్లమెంటు అసెంబ్లీకి కాబట్టి 108 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి, 16 ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒకే చోట డిస్ట్రిబ్యూషన్ అంటే రావు అండ్ నాయుడు కాలేజీ దగ్గర మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అక్కడి నుంచి సెక్టరల్ ఆఫీసర్స్ సహాయంతో, పోలీస్ సహాయంతో మరి వివిధ పోలింగ్ స్టేషన్స్, మనకి 259 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 259 పోలింగ్ స్టేషన్స్ 24 లొకేషన్స్లో ఉన్నాయి. మరి రూరల్ వచ్చేసి, అర్బన్ వచ్చేసి 206 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. తర్వాత రూరల్ వచ్చేసి 53 ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్కి సెక్టరల్ ఆఫీసర్సు, రూట్ ఆఫీసర్సు, జోనల్ ఆఫీసర్సు,
ఈ సహాయంతో పోలింగ్ స్టాఫ్ మెటీరియల్తో సహా వెళ్ళేసి అక్కడ ఎలక్షన్ జరుపుకొని మరలా స్ట్రాంగ్ రూము అది రైస్ కాలేజీలో ఈ కౌంటింగ్కి ఏర్పాట్లు చేయటము జరిగింది. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం ఒక ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సులో దర్శి మండలం కొర్లమడు గ్రామానికి చెందిన వారు సుమారు 45 మంది పుట్టు వెంట్రుకల వేడుకలో భాగంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి వెళుతుండగా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామ సమీపానికి వచ్చేసరికి స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న చాలా మందికి గాయాలు కావడంతో వెంటనే స్పందించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న 108 వాహన సిబ్బంది గాయపడిన వారిని వెంటనే అద్దంకి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. సంఘటన స్థలానికి అద్దంకి పోలీసులు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పునరుద్ధరిస్తున్నారు. పొన్నలూరు మండలం పైరెడ్డిపాలెం పంచాయతీలో పల్లెకు సురేష్ అన్న కార్యక్రమంలో కొండెపి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. మొదటిగా గ్రామస్తులు భారీ స్థాయిలో గ్రామ శివారు నుంచి మంత్రి సురేష్కు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్ణా సావిత్రి, మస్తాన్ రెడ్డి, దుద్దుగుంట శ్రీరాములు, సగిలి శ్రీనివాసరెడ్డి, దుద్దుగుంట మల్లికార్జున్ రెడ్డి, సన్నపురెడ్డి మాలకొండయ్య, కర్ణా ఏడుకొండలు, కర్ణా రామిరెడ్డి, దారా చినరామయ్య, శివరామకృష్ణ ఆదినారాయణ, ఎంపీపీ మాధవ్, జెడ్పీటీసీ సభ్యులు బెజవాడ వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు పల్లపోలు బాలకోటిరెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ పిల్లి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ కుటుంబానికి మంచి జరిగితేనే 5 సంవత్సరాల కాలం మంచి జరిగితేనే మళ్ళా ఒకసారి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోండి. ఈ నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మంచినీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో సంబంధించినటువంటి మరి సైడ్ కాలంలో రోడ్లు కానివ్వండి, కొండేపి నియోజకవర్గంలో మరి నిరుద్యోగ యువతకు ఉపాధి కానివ్వండి, ఇవన్నీ కూడా నేను చేస్తానని చెప్పడానికి ఈ 3 నెలల కాలంలో ఒకసారి ఈ యొక్క ఉద్యోగం మీద జాబ్ మీద కూడా పెట్టడం జరిగింది. మీ అందరితో మమేం కావడం జరిగింది. వాలంటీరీ వ్యవస్థను ప్రతిష్టం చేయడం జరిగింది. సచివాలయ వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది మీ అందరికీ తెలుసు. ఇవన్నీ మీరు అనుభవించారు. ఈ యొక్క ఫలాల్లో మీరు ఆస్వాదించారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి జగనన్నను అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా స్వీప్ టీం ఆధ్వర్యంలో జిల్లా కార్మిక శాఖ సహకారంతో ఒంగోలు సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఓటింగ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ప్రతి ఒక్క ఓటరు నిరాసక్తతను వదిలి ఉత్సాహంగా బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓటింగ్ ప్రాముఖ్యత, ఎథికల్ ఓటింగ్ గురించి, ఈసీఐ మొబైల్ అప్లికేషన్స్ డౌన్లోడింగ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారులు డాక్టర్ బి రవి, విఎస్ జ్యోతి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె పవన్ కుమార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వర్లు, సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ కాసిం రియాజ్ సిబ్బంది పాల్గొన్నారు. టీడీపీలోకి చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వారి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.
కార్యాలయానికి వచ్చిన నాయకులను మాగుంట అభిమానులు రాఘవరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు. మోడీ పక్కన ఆయన తగ్గిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు ప్రవర్తనా నియమావళి అమలు చేసే పనిలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో పాటు నగరంలో ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. అద్దంకి బస్టాండ్, బాపూజీ మార్కెట్ కూడలిలోని వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్, మాగుంట సుబ్బరామరెడ్డి, కొనిజెట్టి రోషయ్య, దామచర్ల ఆంజనేయులు, పొనుగుబాటి కోటేశ్వరరావు, జీవి శేషు, పివి నరసింహరావు విగ్రహాలకు ముసుగులు వేశారు. జాతీయ నాయకుల విగ్రహాలకు మినహాయించడం జరిగింది. రాబో సాధారణ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా స్వీప్ టీం ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్స్కు, కమ్యూనిటీ కోఆర్డినేటర్స్కు ఓటింగ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభ్యులకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓటింగ్ ప్రాముఖ్యత, ఎథికల్ ఓటింగ్ గురించి, ఈసీఐ వారి మొబైల్ అప్లికేషన్స్ డౌన్లోడింగ్, జిల్లా ఎన్నికల అధికారి వారికి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా స్వీప్ నోడల్ అధికారులు డాక్టర్ బి రవి, విఎస్ జ్యోతి, జిల్లా పీడీ డిఆర్డీఏ టి వసుంధర, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్స్, కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు. అలా మీరు ఎవరైనా ఎస్హెచ్జి మెంబర్స్ కానీ రివర్స్ కానీ ఉంటారు, 10 మంది చెప్తే ఒకళ్ళన్నా రెస్పాండ్ ఇచ్చేస్తాం సార్ అని ఉంటారు. అందరూ చేయకపోవచ్చు. అలాంటి చెప్తే మన జిల్లా కొద్దిగా చైతన్యం జిల్లా ప్రకాశం జిల్లా, మిగతా జిల్లాలు ఎలా అన్ని జిల్లాలో థియేటర్ బాగా చేస్తున్నారు. సో ఇంకొద్దిగా ఇన్నోవేటివ్గా ఉంటుందని నాకు ఐడియా. ఇంకేదైనా మీరు ఆలోచించి ఆ ఎథికల్ ఫ్రీ కలెక్టర్ ఆధ్వర్యంలో చాలా ఇండ్యూస్మెంట్ ఫ్రీగా జరిగింది ఇక్కడ ఎలక్షన్ అనేటువంటి చెప్పడం.
ప్రలోభాలు తక్కువగా జరిగింది. అసలు రెండు తీసేయడం అనేది మన సాధ్యం కాదు, కానీ బట్ ఉన్నంతలో మనం చేపట్టడం ద్వారా కొంతమంది మారితే మనం చేసిన శ్రమ ఫలితం జరుగుతుంది. ఫస్ట్ టైం అందరూ 100% ఓటింగ్ అది ఎట్లా కంటిన్యూస్ చేస్తాం. ప్రోగ్రామ్ లో ఈ స్వీప్ యాక్టివిటీస్ గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి డిఆర్డీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెయిన్ గా ఇప్పుడు మనకి ఓటింగ్ ఇంపార్టెన్స్, ఎథికల్ ఓటింగ్ గురించి సార్ చెప్పారు. మనం ఉదయం లేస్తే మాక్సిమం టీవీ, రేడియో వీటికంటే కూడా ఎక్కువగా మనం మొబైల్స్ లోనే మన వర్క్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఎక్కువగా మనం టైం స్పెండ్ చేస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ కలెక్టర్ గారు ఏంటంటే ఈ ఎలక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దీని గురించి అవుట్ రీచ్ ఎక్కువగా ఉండాలి అంటే సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనేసి వారు గుర్తించడం జరిగింది. తదనుగుణంగా జిల్లా మన కలెక్టర్ గారి ఆన్ బిహాఫ్ ఆఫ్ కలెక్టర్ గారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లింక్స్ క్రియేట్ చేయడం జరిగిందండి. మీరు మీ మొబైల్లో మీ అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఈ 4 సోషల్ మీడియా ఇటువంటి భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష తేడా ఇటువంటి ఉత్తర్వులకు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు ఈ నెల 18 నుంచి ఒంటిపూట బడులు జరగనున్నాయి. ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయి. తరగతులు ముగిసిన వెంటనే విద్యార్థులందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టి ఇళ్లకు పంపించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఓకే, మన ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆల్ మేనేజ్మెంట్స్ స్కూల్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ నడుస్తున్న ఇది పార్ట్లోనే చూసినట్టయితే రేపటి డేట్ 18వ తేదీ నుండి మధ్యాహ్నం మనకి ఉన్నటువంటి ఒంటిపూట బడులు మార్నింగ్ సెక్షను 7:45 to 12:30. ఓకే, ఆ టైం వరకు మాత్రం అందరూ స్టూడెంట్స్ని కూడా మార్నింగ్ సెక్షన్ మాత్రమే వాళ్ళని హాజరుపరచుకోవడం, వారికి ఉన్నటువంటి ఎండింగ్ సిలబస్ కంప్లీషన్ అవ్వడం, నోట్స్ కరెక్షన్ చేసుకోవడం, సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాతనే నోట్స్ కంప్లీట్ చేసి నోట్స్ కరెక్షన్స్తో సహా అన్నీ అప్డేట్ చేసుకుంటూ వారికి కూడా ఇలా ఫైనల్ ఎగ్జామినేషన్ సిద్ధపరచుకుంటూ వారికి ఉన్నటువంటి సమయాన్ని పూర్తిగా వినియోగించి అందరూ కూడా ఆయా సబ్జెక్ట్ టీచర్స్ విద్యార్థులతోటి మనకి మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు పూర్తిగా అందించి మన ఒంటిపూట బడులు నిర్వహించవలసిన అవసరాన్ని కూడా వారందరికీ తెలియజేయడం జరిగింది. ఆల్ ఎంఈఓస్ అండ్ ఆల్ డివైఓస్ అందరూ మేనేజ్మెంట్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ టైమింగ్స్ పాటించాల్సిందిగా తెలియజేస్తున్నారు. మరికొన్ని గంటల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఉన్నత పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. అయితే ఒంగోలు అగ్రహారం రోడ్డులోని బాలాజీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు మాత్రం ఈ పరీక్షలు ప్రత్యేకం కానున్నాయి. అందుకు కారణం ఈ పాఠశాల నుండి తొలి బ్యాచ్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతుండడమే. తాజాగా జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను అక్కడి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఛాలెంజ్గా తీసుకున్నారు. 100% రిజల్ట్స్తో పాటు ఒంగోలులోని మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లోనే టాప్ స్కోరర్లుగా తమ విద్యార్థులను నిలబెట్టి చరిత్ర సృష్టించాలని ఉపాధ్యాయులు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని బాలాజీనగర్ మున్సిపల్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక కథనం. నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఒంగోలులోని బాలాజీనగర్లో 1981వ సంవత్సరంలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటైంది. 2018లో ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయింది. 1 నుండి 8వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఆ తర్వాత చదువు మరో పాఠశాలలో కొనసాగించాల్సి వచ్చేది. ఈ కారణంగా కొంతమేర డ్రాప్అవుట్స్ కనిపిస్తుండటంతో బాలాజీనగర్ మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయులు తమ పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలంటూ అధికారులకు విన్నవించుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేశారు. తొలి బ్యాచ్లో 33 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు.
కె మధుసూదన్ రావు, మున్సిపల్ హై స్కూల్ బాలాజీనగర్ ఒంగోలు నందు హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో మొట్టమొదటిసారిగా 10వ తరగతి విద్యార్థులు 33 మంది విద్యార్థులు ఫస్ట్ టైము ఎగ్జామ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయటకు సన్నద్ధులను చేశాము. మా పాఠశాలలో ఈ 33 మంది విద్యార్థులను మా పాఠశాలను ఉపాధ్యాయులందరూ కష్టపడి వీళ్ళకి ప్రైవేట్ క్లాసులు తీసుకొని వీళ్ళని ఉత్తీర్ణులు చేయుటకు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. మరి వీళ్ళందరినీ కూడా మేము పాస్ చేయడానికి అందరము కూడా కలిసి కృషి చేస్తున్నాం. ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయినప్పటికీ అందుకు తగ్గట్టుగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాలేదు. అయితే ఈ పాఠశాలలోని ఉపాధ్యాయులంతా బీఈడీ క్వాలిఫికేషన్ కావడంతో తమ అనుభవాన్ని జోడించి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతూ వచ్చారు. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్ విషయంలో సొంతంగా గెస్ట్ టీచర్ను ఏర్పాటు చేసి ఆ సబ్జెక్టులో విద్యార్థులు పట్టు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవడం గమనార్హం. నా పేరు విశ్వనాథ్, సెకండరీ గ్రేడ్ టీచర్, మున్సిపల్ హై స్కూల్ బాలాజీనగర్. 1981లో స్థాపించబడ్డటువంటి స్కూలు ప్రైమరీ స్కూల్గా నడిచింది. 2018 వరకు ఇది ప్రైమరీ స్కూల్గా ఉంది. తర్వాత దీన్ని యూపీగాను తర్వాత హై స్కూల్గాను అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 33 మందితో మొదటి 10th క్లాస్ బ్యాచ్ని ఎగ్జామ్స్ కోసం అపేర్ అవ్వడం కోసం ప్రిపేర్ చేస్తున్నాము, సిద్ధం చేస్తున్నాము. 14 గంటల నుంచి 15 గంటల వరకు కష్టపడి వాళ్ళ యొక్క మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఎగ్జామ్స్కి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తున్నాను. కేవలం ఒక హిందీ అసిస్టెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ కూడా ఎస్జీటీ ఉన్నారు. ఎస్జీటీ అయినప్పటికీ కూడా ఏమాత్రం ఎటువంటి పిల్లలకి లోటు లేకుండా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళని తర్ఫీదిచ్చి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. అట్లాగే కొన్ని డౌట్ ఉన్న టాపిక్స్లో, అంటే ఉదాహరణకి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో కొన్ని టాపిక్స్ని గెస్ట్ లెక్చర్స్ ద్వారా కూడా బయట నుంచి పిలిపించి ఆ టీచర్స్తో చెప్పించడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా కష్టపడుతున్నారు. హైయెస్ట్ మార్క్స్ వస్తాయని ఆశిస్తున్నాము. 580+ సాధించేటువంటి విద్యార్థులు ఒక 5 మంది దాకా ఉన్నారు. అట్లాగే 100% కూడా పాస్ అవ్వాలి, 100% కూడా పాస్ అయ్యేదానికి కృషి చేస్తున్నాం. ఈ పాఠశాల నుండి 10వ తరగతి తొలి బ్యాచ్ విద్యార్థులు సిద్ధం అవుతుండటంతో విద్యా సంవత్సరం ప్రారంభం నుండే ఉపాధ్యాయులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. జిల్లాలోని ఏ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో లేని విధంగా మొదటి నుండే ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తూ వచ్చారు. ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించేవారు. 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులకు పాఠశాలలో తరగతులు జరుగుతాయి. సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు తిరిగి స్టడీ అవర్స్ నిర్వహించేవారు. సెలవు రోజుల్లో కూడా ఉపాధ్యాయులు షిఫ్టుల వారీగా విద్యార్థులకు అందుబాటులో ఉండి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తర్ఫీదు చేశారు. నా పేరు బి భావ సంహితను, ఓఎంసీ హై స్కూల్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీనగర్ ఒంగోలు స్కూల్లో చదువుతున్నాను. మేము 10th క్లాస్కి వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్ అనేవి కంపల్సరీ కాబట్టి 6 దాకా స్టడీ ఫస్ట్లో నిర్వహించేవాళ్ళు. అది జూలై దాకా జూలై నుండి డిసెంబర్ దాకా. ఇంకా డిసెంబర్ నుంచి మార్చిలో ఎగ్జామ్స్ కాబట్టి ఇంక స్టడీస్ ఎక్కువ చేయడం జరిగింది. ఉదయం మార్నింగ్ 6 అవర్స్, మార్నింగ్ 6 to 9 దాకా, 7 దాకా 8 దాకా స్టడీ పెట్టి మళ్ళీ స్కూల్ టైంకి వచ్చేవాళ్ళం. సాయంత్రం ఇంక ఈవినింగ్ 9:30 వరకు ఇక్కడే చదువుకునే వాళ్ళం. రిజల్ట్ బాగానే తెస్తామండి. నేను 580 తీసుకొస్తాను. ఇంకా ఇక్కడ కొంచెం మధ్యలో బ్రేక్ తీస్తూ ఉంటారు, స్నాక్స్ ఉంటాయి. చదివేటప్పుడు కొంచెమైనా కాన్సన్ట్రేషన్తో మేము టాపిక్స్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకుంటానని అంటున్నాను. టీచర్స్ ఇంకా ఎవ్రీడే సండే అని కూడా లీవ్ లేకుండా ఎవ్రీ సబ్జెక్ట్ని కవర్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కసారి సండే స్టడీ తీసుకొని మాకు ఆ రోజంతా స్టడీ చెప్పడం జరుగుతుంది. ఎవ్రీ సబ్జెక్ట్ కవర్ అయిపోతుంది అనమాట. 10వ తరగతి విద్యార్థులు ఎక్కువ సమయం చదువుకు కేటాయించడంతో వారి కోసం ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ అందిస్తూ వచ్చారు. తమ సొంత డబ్బులు వెచ్చించి విద్యార్థులకు రోజుకో రకంగా రుచికరమైన ఆహారాన్ని ప్రత్యేకంగా వండి పెడుతున్నారు. వాటికి అనుబంధంగా పాలు, పండ్లు కూడా ప్రతిరోజు స్టడీ అవర్స్లో సమకూరుస్తూ వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి స్టడీ అవర్స్ నైట్ 9:30 వరకు జరుగుతాయి. ఇందులో మధ్యలో మధ్యాహ్నం భోజనం, ఇక్కడ జగనన్న గోరుముద్ద మధ్యాహ్నం భోజనం ఉంటుంది. అది కాకుండా అదనంగా ప్రతిరోజు 5 గంటలకి స్నాక్స్ని ఇవ్వడం జరుగుతుంది. మన వైపు నుంచి ఎటువంటి కొరత లేకుండా వాళ్ళని ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాలనేది మా ఉద్దేశం. ఆ విధంగా 5 గంటలకి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో అవి తీసుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఒక 2-3 రోజుల నుంచి కూడా పాలు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో
వాళ్ళు బాగా దృఢంగా తయారయ్యి బాగా హెల్తీగా తయారయ్యి ఎగ్జామ్స్ బాగా అటెండ్ అవుతారని ఆశిస్తున్నాము. మంచి మార్క్స్ వస్తాయని. నా పేరు హేమనాగప్రియ. మాది స్కూల్లో ఫస్ట్ బ్యాచ్. అందుకే మా మీద చాలా కేరింగ్ ఎక్కువ మా సార్ వాళ్ళకి. మాకు మార్నింగ్ 6 o'clock to 8 o'clock స్టడీ అవర్స్ ఉంటాయి. 9 to 4 యాజ్ యూజువల్ స్కూల్ అవర్స్. 4 నుంచి 9:30 వరకు స్టడీ అవర్స్. మేము టోటల్గా 15 hours చదువుతాం. మేము ఎగ్జామ్కి రెడీగానే ఉన్నాం. అందరూ పాస్ అవుతారని అనుకుంటున్నాం. 100% పాస్ రేట్ ఉంటుంది. 580 అబో వస్తామని అనుకుంటున్నాం. 9:30కి ఇంటికి వెళ్ళి 10:30, 11 వరకు చదువుకొని మళ్ళీ మార్నింగ్ 5కి లేచి 6 కల్లా స్కూల్కి వచ్చేస్తాం. నేను 8th నుంచి చదువుతున్నాను. మిగతా స్కూల్స్ కంటే చాలా బెటర్గా ఉంది. ఎడ్యుకేషన్ కానీ అన్నీ ఇక్కడ బాగుంటాయి అన్ని స్కూల్స్తో పోల్చుకుంటే. 580+ వస్తాయని. ఎస్జిటి అయినప్పటికీ అందరికీ కూడా బీఈడి క్వాలిఫికేషన్ ఉంది, అంటే హై స్కూల్ క్వాలిఫికేషన్ ఉంది. అందరూ కూడా దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు ప్రైవేట్ స్కూల్స్లో చెప్పినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని ఈ పిల్లల్ని తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేసింది కూడా అదేను. 100% రిజల్ట్ సాధించడంతో పాటుగా హైయెస్ట్ మార్క్స్ కనుక టౌన్లో కనుక హైయెస్ట్ మార్క్స్ కనుక వస్తే ఆటోమేటిక్గా పేరెంట్స్లో మా మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తారు. మా టార్గెట్ నెక్స్ట్ ఇయర్కి కనీసం 200 నుంచి 300 మెంబర్స్ ఇంక్రీజ్ చేయాలనేది మా టార్గెట్. నా పేరు వేణు. నేను ఓఎంసీ హై స్కూల్లో చదువుతున్నాను. 10వ తరగతి చదువుతున్నాను. పొద్దున 6ంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం 9:30 దాకా ఉంటున్నాం. మాది హాస్టల్ కాబట్టి 8ంటికి వెళ్ళిపోతున్నాము. బాగానే ప్రిపరేషన్ అవుతున్నాయి ఎగ్జామ్స్ కోసం. సార్లను అడిగితే చెప్తున్నారు. ఫిజిక్స్, మ్యాథ్స్ బయట సార్లను పిలిపించి చెప్పించారు. అంటే సబ్జెక్ట్ అని అన్ని నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, నడవాలి గెలవాలి నీ కొరకే నీవు. మహాకరుళం శాకాహార సద్భావన ర్యాలీని పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించారు. పత్రిజీ వారి మార్గంలో ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని అలవర్చుకునేలా అవగాహన కల్పిస్తూ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మూగజీవులను పరిరక్షించాలని, ఏ జీవిని ఆహారం కోసం వినియోగించుకోకూడదని నిర్వాహకులు తెలిపారు. మూగజీవులను చంపే హక్కు ఎవరికీ లేదని, రుచి కోసం మూగజీవులను చంపి తినే విధానాన్ని మార్చుకోవాలని అన్నారు. గాంధీజీ సందేశం ప్రకారం ఆహారపు అలవాట్లు మార్చుకుని మూగజీవులను సంరక్షించాలని అన్నారు. ప్లకార్డులు ప్రదర్శించి ర్యాలీ నిర్వహించారు. పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో మరి భూమండలం అంతా అహింసాయుత, శాకాహారయుత, జ్ఞాన శాకాహార వైపు, మరి ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజం వైపు 50 రకాల జబ్బులు మరి అందుబాటులో క్యాన్సర్లకు ప్రధాన వచ్చే పొల్యూషన్ కన్నా కూడా మాంసాహార ఇండస్ట్రీలో వచ్చే ఒంగోలు పట్టణంలో ఈరోజు తలపెట్టిన మహాకరుణ శాకాహార ర్యాలీ కోసం మేము వచ్చాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ఫౌండర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, మరి వారి మార్గదర్శకత్వంలో ఈరోజు అత్యద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మూగజీవుల పరిరక్షణ. ఏ జీవి మానవుని ఆహారం కాదు. ఏ కోడి, ఏ మేక, ఏ చేప, ఏ ఆవు, ఏ పంది, ఏ ప్రాణి మన ఆహారం కాకూడదు. వినోదాల కోసం కానీ ఆహారం కోసం కానీ ఏ జీవిని చంపే హక్కు లేదు. మూగజీవులని మన కుటుంబ సభ్యులే, మన కుటుంబంలో భాగమే, మన బిడ్డలే. అవన్నీ మనం తల్లిదండ్రులుగా భావిస్తూ ఉంటే మనం మాత్రం వాటిని పెంచి పోషించి అమ్మవారు అడిగిందని, ఆదివారం వచ్చిందని, పుట్టినరోజని, పెళ్లి రోజని వాటిని కర్కశంగా, నిర్దాక్షిణ్యంగా మన ఆహారం కోసం, మన రుచుల కోసం చంపి రక్తపాతం సృష్టిస్తున్నాం. మరి మన ఆహారపు అలవాట్లు ఆది మానవుడి ఆహారపు అలవాట్లులాగా ఉన్నాయి, అనాగరికంగా ఉన్నాయి. ఇకనైనా నాగరికత, గాంధీజీ చెప్పారు, ఒక నాగరిక సమాజం అంటే. మా గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఒక గొప్ప సంకల్పం, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అండి. ఈ భూమి మీద ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరిని శాకాహారులుగా మార్చే వరకు పత్రిగారి యొక్క సంకల్పం శాకాహార జగత్ అండి. ఇంత గొప్ప కార్యక్రమం ఒంగోలులో జరుగుతుందండి.
ప్రతి ఒక్కళ్ళు ఎంతో అద్భుతంగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు శాకాహారులుగా మారాలి, పిరమిడ్ ధ్యానం చేయాలి. పత్రికారు ఎన్నో రకాల ధ్యానాలను చూసి చివరికి పిరమిడ్ ధ్యానం మించినది లేదు, ఇదొక్కటే అల్టిమేట్ అని చెప్పారండి. పిఎస్ఎస్ఎం మూమెంట్ అనే శాకాహారం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చామండి. మేము మహాకరుణ శాఖా ర్యాలీ జరుగుతుంది, అందులో పాల్గొనడానికి మేము పామూరు ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము. నిజంగా ఈ ఒక ర్యాలీ ఎంతో అవసరం. ఎందుకంటే గాంధీజీ మనందరూ ఒక స్వేచ్ఛ కోసము ఆయన ఈ ఒక సత్యాగ్రహ చేశారు. మరి మనము ఈ ఒక జంతువులన్నీ కూడా స్వేచ్ఛగా జీవించాలి భూమి మీద. కాబట్టి మనము వాటి పట్ల కరుణతో ఉండాలి. అందుకే ఈ ఒక మహాకరుణ ర్యాలీని మనం నిర్వహిస్తున్నాం. ఎందుకు అంటే సర్వజీవులు మరి మనలాగే వాళ్ళు కూడా స్వేచ్ఛగా ఆనందంగా ఉండాలి. కాబట్టి ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా చక్కగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. మరి ఎప్పుడైతే మనము కరుణతో ఉంటామో అప్పుడు మాత్రమే అందరూ ఈ భూమి మీద ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ ర్యాలీ అనేది అందరూ దీని ద్వారా శాకాహారంగా మారాలి అనేది మా ఒక ఉద్దేశం. శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన క్షేత్రంలో సాగర్ హోటల్ అధినేత దేవారెడ్డి తిరుపతిరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు శరత్ బాబు, కోడలు అరుణ, మనవరాలు అనిల ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో వృద్ధులకు దోమతెరలు, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందజేశారు. తమ తండ్రి తిరుపతిరావు పేర్ల మీద శరణాలయంలోని వృద్ధులకు దోమలు కుట్టడం వల్ల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని వారికి దోమతెరలు అందించామని శరత్ బాబు తెలిపారు. అనాథలకు, యాచకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, కోచూరి శ్రీదేవి, బాలకృష్ణ, మన్నం శేషయ్య, నాగాంజనేయులు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అడిగి వేస్తాడు మీరు అక్కడ ఉన్నారు. సాంబారు ఓకే మళ్ళీ ప్రముఖ నగర పెద్దలు దేవారెడ్డి తిరుపతిరావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు దేవారెడ్డి శరత్ బాబు, వారి మనవరాలు అనిల ఆధ్వర్యంలో ఇవాళ ఈ శివం శరణాలయంలోని వృద్ధులందరికీ దోమలు కుట్టి రకరకాల జ్వరాలతో ఇబ్బంది పడుతున్న ఈ వృద్ధులందరికీ దోమతెరలని అందించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైనది. ఆ కార్యక్రమంలో వారు భాగస్వాములు అయ్యి ఈ అందరికీ దోమతెరలు పంచడం జరిగింది. రాబోయే కాలంలో కూడా వారి తండ్రి గారి పేరు మీద వారి వంతు సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాల ద్వారా వారి నాన్నగారి జ్ఞాపకార్థం వారు జరుపుకోవడం శరత్ బాబు గారికి, వాడి మనవరాలు అనిల గారికి శివం ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా శివం ఫౌండేషన్ ఉండే పేదలందరికీ నిత్య అన్నదానం ద్వారా ఇవాళ 3 పూటల వాళ్ళకి పౌష్టికాహార భోజనం పెట్టి కడుపు నింపడం జరిగింది. అనాథులకి, యాచకులకి, పేదలకి, వృద్ధులకి ఈ వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్న తిరుపతిరావు గారి జ్ఞాపకార్థం పేరు మీద వారి కుమారులకి మనస్ఫూర్తిగా శివం ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శివం ఫౌండేషన్ తరఫున అనాథలకు అన్నదాన కార్యక్రమం ప్లస్ ఈ దోమతెరలు ఇక్కడ వృద్ధులకి పంచడము జరిగినది. లోగడ కూడా ఇటువంటి కార్యక్రమాలు మన నాన్నగారి పేరున దేవారెడ్డి తిరుపతిరావు గారి పేరున మన చర్చ్ సెంటరు, మామూలుగా రిమ్స్ హాస్పిటల్, సంతపేట ఇలా ఆధ్వర్యం అక్కడ నిర్వహించడం అయినది. నాన్నగారి జ్ఞాపకార్థం దేవారెడ్డి శరత్ బాబు, దేవారెడ్డి అరుణ, దేవారెడ్డి అనిల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అయినది. ప్రకాశం విగ్రహం అద్దంకిలో ఎలా నిలబడిందనే విషయాన్ని తర్వాతి తరాలు తెలుసుకోవడానికి నేటి యువత ప్రకాశం చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందడం కోసం శ్రీరామచంద్రమూర్తి ఈ పుస్తకం రాశారని సత్యనారాయణ అన్నారు. పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మముల ట్రస్టుల ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఏపీసీపీ డీసీఎల్ ఈఈ నల్లూరి మస్తాన్రావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం పుస్తకాన్ని సమీక్షించారు. పుస్తక రచయిత పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి ధర్మపత్ని శైలజను సాహితీ మిత్రమండలి అధ్యక్ష కార్యదర్శులు లక్కరాజు చంద్రశేఖర్, కేవి పోలిరెడ్డి, మిత్రమండలి సభ్యులు, అద్దంకి బ్రాహ్మణ సేవా సమితి బాధ్యులు జమ్మల మడక హనుమంతరావు, ఈదర శివప్రసాద్, సృజన సంస్థ బాధ్యులు మలాది శ్రీనివాసరావు, సంకా బాబు, ప్రకాశం మిత్రమండలి బాధ్యులు మహమ్మద్ రఫీక్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లక్కరాజు విశ్వమోహన్, మస్తాన్రావు, వీరవల్లి రుద్రయ్య, యు దేవపాలన, అన్నమనేని వెంకట్రావు, లక్కరాజు చంద్రశేఖర్, ఇలపావులూరి శేష తల్పసాయి, దేనువుకొండ సుబ్బారావు, ఆంగలకుర్తి ప్రసాద్, నర్ర శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సరుకులు బట్టలు అన్ని తీసిచ్చి నేరుగా ప్రకాశం ఆఫీస్కి వెళ్ళి ఆయన మీద ఒక రకంగా పగల పెట్టుకున్నట్టు కలిసి కుటుంబాన్ని ఎమ్మెల్యే అనంతరావు నాయుడు గారు దైవోపాఖ్యానంలో గైడు వేస్తే ఈయన భార్య చిత్రరేఖ వేషం వేసేవాడట. తరువాత సీనుడు అర్జునుడు వేషం వేసేవాడట. కీచక వదలో గురువు గారు భీముడు వేస్తే ఈయన ద్రౌపదిగా వేసేవాడు. నలదమ్మ ఎందులో కాళ్ళకూరు నారాయణరావు గారు నటుగా వేస్తే ఈయన దమయంతిగా వేసేవాడు. ఇట్లా గొప్ప నటుడుగా గంభీర పాత్రలోను లలితమైనటువంటి స్త్రీ పాత్రలోను. తర్వాత కందూరు ప్రకాశం పంతులు గారు, దాని తర్వాత మన గేయం రాశారు త్రివర్ణ పతాకకర్త పింగళి వెంకయ్య గారు. ఈ నలుగురిని మనం చాలా మంది అనుకుంటున్నాం ఉత్తరాధారతో కేసాలు చేసిన అవన్నీ అబద్ధాలు, అవన్నీ ఏం కాదు. వారిని భారతదేశం మొత్తం కూడా గుర్తించుకుంది. అందువల్ల ఆ నలుగురిని మనం కూడా నిత్యం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత అందరూ చాలామంది ఈ యొక్క దీంట్లో మన రేవూరి నరసింహ పద్మనాభరావు గారు, తర్వాత మన అధ్యక్షులు అయినటువంటి సత్యనారాయణ గారు, దాని తర్వాత కవి గారు ప్రకాశం పంతులు గారికి సంబంధించిన అన్ని అంశాలను కేవలం ఒక చిన్న పద్య రూపంలో తెలియజేశారు. నేను ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ప్రకాశం పంతులు గారిని ఆదర్శంగా తీసుకున్న పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 18/3/2024 సోమవారం. సహారీ ఉదయం 4:57 ఇఫ్తారీ సాయంత్రం 6:23. శ్రీ సత్యానుసులో నేటి మాట: గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడ్డం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి నమస్కరించడం. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.